తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడో బడ్జెట్పై వికారాబాద్ జిల్లాలో రాజకీయ ప్రజా వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తుంది. బడ్జెట్లో జిల్లాకు సరైన నిధులు కేటాయించలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. వికారాబాద్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గోపాల్ మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతులకు మద్దతు ఇవ్వాల్సిన సమయంలో ప్రభుత్వం మొండి చేయి చూపించిందని, వ్యవసాయ రంగానికి తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. రైతు సంక్షేమ పథకాలు కేవలం మాటల్లోనే మిగిలిపోయాయని ఆరోపించారు. యువత కోసం ప్రకటించిన యువ వికాస్ వంటి పథకాలపై కూడా బడ్జెట్లో స్పష్టత లేదని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను అమలు చేయలేదని, బడ్జెట్లో వాటికి సంబంధించిన ప్రస్తావన లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇదే సమయంలో వికారాబాద్ మున్సిపాలిటీ అంశం కూడా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. జిల్లా కేంద్రంగా ఉన్న వికారాబాద్ మున్సిపాలిటీలో మొదటి కౌన్సిల్ సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారన్నదే ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉంది. మున్సిపల్ సమావేశం నిర్వహించేదెప్పుడో అనే ప్రశ్న పట్టణమంతా వినిపిస్తుంది. 2000 ఉన్న పెన్షన్ 4000, 4000 ఉన్న పెన్షన్ 6000 చేస్తామనే మాట ఎక్కడ కూడా చెప్పలేదు. బీసీ డిక్లరేషన్ అంటే ఈ 6 గ్యారెంటీ దాకా మళ్ళీ 420 హామీలు ఇచ్చింది. 420 హామీలు ఇచ్చి అందులోపల చాలా ఉన్నాయి. మనం చెప్పుకుంటూ పోతే ఒకరోజు మాట్లాడతాం చెప్పినన్ని హామీలు ఇచ్చింది. బీసీ డిక్లరేషన్ అని చెప్పి అందులో బీసీలకు రిజర్వేషన్ కావచ్చు, బీసీలకు సప్లాన్ కావచ్చు, ఇవన్నీ ఇస్తామని చెప్పారు. కానీ ఆ దిశగా కూడా ఈ బడ్జెట్లో కానీ ఎక్కడ కానీ అడగనేటువంటిది పడలేదు. ఎస్సీలకు అయితే కేసీఆర్ ఎస్సీ బంధు 10 లక్షలు ఇచ్చాడు, మేము 12 లక్షలు ఇస్తామని చెప్పారు. అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మొత్తం 420 హామీలు 6 గ్యారంటీలే కాక 420 హామీస్ ఇచ్చిన ప్రభుత్వం ఈ బడ్జెట్ మూడో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి అడుగు వేయలేదు. అంటే ప్రజలను ఖాళీ మాటలతో మభ్యపెట్టి మోసం చేస్తుంది తప్ప ఈ యొక్క ప్రభుత్వం వాళ్ళు ఏదైతే చెప్పిరో మన వికారాబాద్ జిల్లాను కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా సార్లు అన్నాడు, కేసీఆర్, హరీష్ రావు, మన కేటీఆర్ అక్కడనే అభివృద్ధి చెందుతుంది తప్ప ఇక్కడ ఏం అభివృద్ధి చెందుతలేదని. కానీ ఈరోజు వికారాబాద్ జిల్లా విషయానికి వస్తే వికారాబాద్ జిల్లాకు ప్రభుత్వం ఏర్పడి 3.5 సంవత్సరాలుగా వస్తున్నా మీరు ప్రత్యేకంగా వికారాబాద్ జిల్లాకు ఏ నిధులు మంజూరు చేసారు? ఈ మొన్న రిలీజ్ చేసినటువంటి బడ్జెట్లో మీరు ఏమి బడ్జెట్ వికారాబాద్ జిల్లాకు ప్రత్యేకంగా కేటాయించారు? నిన్న ఎక్కడ ఆయిల్ ఫామ్ ఓపెన్ చేస్తూ ఆయిల్ ఫామ్ కూడా కోడంగల్లో పెడతారనే మాట ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ వికారాబాద్ జిల్లా అనేటువంటి మాటనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మర్చిపోయింది. ఇక్కడ ఏది జరిగినా వికారాబాద్ జిల్లా అభివృద్ధి జరగాలనేటువంటిది ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారికి ఆలోచన లేదు. ఈరోజు ఒక జిల్లా చేసిన, ఒక జిల్లాకు కలెక్టర్ ఆఫీస్ కట్టిన, ఒక మెడికల్ కాలేజ్ చేసిన, ఇక్కడ ఒక ఓవర్ బ్రిడ్జ్ మళ్ళీ కడుతున్నా, ఇవన్నీ చేసింది వికారాబాద్ జిల్లాకి ఎవరంటే కేసీఆర్ గారి ప్రభుత్వం. అప్పుడు ఉన్నటువంటి మా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారి ఆధ్వర్యంలో వచ్చినటువంటి అభివృద్ధి పనులే తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచినాక గౌరవ స్పీకర్ గారు ఉన్నా, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే జిల్లాకు ఉన్నా ఎక్కడ కూడా వికారాబాద్ జిల్లాకు అభివృద్ధి అనేటువంటిది లేదు, ప్రత్యేకమైనటువంటి నిధులు అనేటువంటి. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు గోపాల్ గారికి మరియు ఫ్లోర్ లీడర్ వేణుగోపాల్ గారికి, పట్టణ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున గారికి, మా పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారికి, బీసీ జనరల్ సెక్రటరీ నరసింహు గారికి అందరి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్లో 3,24,000 కోట్లకు ఆ బడ్జెట్ను ప్రకటించారు. ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ప్రకటించినట్టుగా అన్ని వర్గాల వారిని కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల వారికి చెవులో పోగొట్టింది. ఎందుకంటే విద్యా వ్యవస్థలో ప్రమాణాలు పెంచడానికి కానీ ఎలాంటి కృషి చేయలేదు. మరియు 6 గ్యారెంటీలకి అతి